నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణంలో ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా సావిత్రిబాయి పులే ఆశయాలు కొనసాగించాలని మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ తెలిపారు. స్థానిక కొత్తపేటలోని ఎంఆర్సీలో జరిగిన సావిత్రిబాయి పులే జయంతి కార్యక్రమానికి ఎంఈఓ2 జయంత్ బాబు అధ్యక్షత వహించారు. సావిత్రిబాయి పులే జయంతి రోజున బహుజన టీచర్స్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరించారు. జయంత్ బాబు మాట్లాడుతూ బహుజన ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయ సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి గురిందపల్లి వేమయ్య మాట్లాడుతూ అంబేద్కర్ జ్యోతిబా పులే ఆశయాలలో ఏర్పడిన బీటీఎస్ సంఘంలో అనేక కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. మొట్టమొదట భారతదేశంలో మహిళా ఉపాధ్యాయుని వారి యొక్క భర్త గారైనటువంటి జ్యోతిరావు పూలేని ఆదర్శంగా తీసుకొని జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి పూలేని చదివించడం, బాలికా విద్యను ప్రోత్సహించడం, మరి మహిళా ఉపాధ్యాయునిగా మరి ఎంతోమంది మహిళలకి బాలికలకు ముఖ్యంగా మరి చదువు చెప్పటం, ఆవిడ మీద భౌతికంగా దాడి జరిగినప్పటికి కూడా మరి వెనకడుగేయకుండా ముందుకెళ్ళి మరి చదువు చెప్పించి మరి బాలిక విద్యను ప్రోత్సహించినటువంటి వారు. మరి వారిని ఆదర్శంగా తీసుకునే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మరి మహిళలకి సంబంధించినటువంటి అనేక చట్టాలని, స్త్రీ చట్టాలను కూడా చేయడం జరిగింది. తంతు వివాహాలు కావచ్చు, తర్వాత పీలన కోడ్కు సంబంధించి కావచ్చు, అనేకమైనటువంటి సంస్కరణలు చేయడం జరిగింది. సావిత్రిబాయి పూలే గారి జన్మదిన శుభాకాంక్షలు, అదేవిధంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన సావిత్రిబాయి పూలే గారు తనని ఎవరైతే అవమానించారో వారికే విద్య నేర్పి సమాజంలో వారికి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని కల్పించారు. దాన్ని మనం ఆదర్శంగా తీసుకుని ఈరోజు సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతూ రాణిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం జ్యోతిరావు పూలే గారు. జ్యోతిరావు పూలే గారు వేసినటువంటి పునాదిని బేస్ చేసుకుని సావిత్రిబాయి పూలే గారు మహిళా విద్యను భారతదేశమంతా విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో బీటీఏ రాష్ట్ర మెంబర్ పాలపత్తి బాలాజీ, తెనాలి మండల నాయకులు కంచెల హీరమ్స్, పట్టణ నాయకులు ఎన్ఆర్కే బాబు, ఎన్ ప్రసన్నాదేవి, పి నాగమ్మ, బీటీఏ నాయకులు టి జైపాల్, డి ప్రకాశ్రావు, విజయానంద్, రమేష్, బి సుధాకర్, ఏ సురేష్ బాబు, ఎంఆర్సీ సిబ్బంది పాల్గొని నివాళులు అర్పించారు. మన తెనాలి ఎంఈఓ ఆఫీసులో ఎంఈఓ గారు మేకల లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా జయంతి బాబు గారి యొక్క ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా శుభాదాయం. అంతేకాకుండా బహుజన టీచర్స్ డైరీ మరియు క్యాలెండర్ స్టిక్కర్ని కూడా వారి చేతుల మీదుగా మేము ఆవిష్కరించుకోబోతున్నాము. అంతేకాకుండా సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే యొక్క ఆశయాలను కొనసాగిస్తూ పేద మహిళల కోసం, అణగారిన మహిళల కోసం, బ్రాహ్మణ మహిళల కోసం పాఠశాలను స్థాపించి వారి విద్యాభివృద్ధికి కృషి చేసిన మొట్టమొదట మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. తెనాలి స్థానిక మార్కెట్ సెంటర్లోని ఏపీ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 193వ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు మెడిపోయిన గంగా యాదవ్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గంగా యాదవ్ మాట్లాడుతూ దేశంలోనే మొదటి ఉపాధ్యాయురాలు అని మరియు అనేక సాంఘిక దురాచారాలను ప్రతిఘటించిన వీరనారి అని కొనియాడారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తెనాలిలో నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం కార్యాలయంలో కులాలకు అతీతంగా అందరం కలిసి ఆమెకు నివాళులు జరిపింది. దేశానికి ఫస్ట్ మహిళ ఉపాధ్యాయులుగా ఉన్నారంటే ఆమెను ఈరోజు కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి ఈరోజు మనం చేసుకుంటున్న కార్యక్రమం, అలాగే ఆ మహిళా తల్లి ఎంతోమందికి స్ఫూర్తిగా ఇచ్చి భావితరాలకి ఏం చేయాలనేది చదువుకొని మహిళలు ఎంత డెవలప్ అవ్వాలి, పురుషులకు ధీటుగా ఎలా అవ్వాలనేది ఆ తల్లి చూపించిన మార్గమే ఈరోజు మహిళలు
ఎంత పొజిషన్లో ఉన్నా కూడా ఆమెను సరించుకోవాల్సిన బాధ్యత మహిళలందరికీ ఉంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ జనరల్ మల్లంపల్లి భీష్మమాములు, కార్యవర్గ సభ్యులు మేడిబోయిన రమణ, తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు తాడిపోయిన ప్రవీణ్ కుమార్ యాదవ్, పి యలమంద, బిట్ర కనకదుర్గ మరియు జశ్వంత్, గౌతమ్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే గారి 193వ జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం జిల్లా కార్యాలయంలో తెనాలిలో ఘనంగా నిర్వహించాం. సావిత్రిబాయి పూలే గారు ఆనాడు సాంఘిక దురాచారాల్ని దుర్మాడినటువంటి ధీరోదాతురాలు. ఈ సందర్భంగా ఆమెకి నివాళులు అర్పించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. మరియు దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమె కీర్తి ప్రతిష్టలు గడించారు. ఈ సందర్భంగా ఆమెకి నివాళులు అర్పించడం చాలా గర్వంగా ఉంది మాకు. ఆమె ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్. చాలామంది చదువుకోవటానికి బయటకి రావట్లేదు, ఆమెను చూసి ఇన్స్పైర్ అయ్యి చాలామంది చదువుకున్నారు బయటకు వచ్చి. ఇప్పుడు ప్రజెంట్ ఎవ్రీ ఉమెన్ చదువుకుంటున్నారంటే ఆమె ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు బయటకి వచ్చి చదువుకుంటున్నారు. గత 20 సంవత్సరాలుగా మూసివేయబడిన ఆశా థియేటర్ ఈ నెల 10వ తేదీన తిరిగి పునఃప్రారంభం కానుంది. థియేటర్స్ నిర్వహణ కష్టతరంగా మారి కళ్యాణ మండపాలుగాను షాపింగ్ కాంప్లెక్స్ గాను మారుతున్న తరుణంలో 20 సంవత్సరాల క్రితం మూసివేసిన ఆశా థియేటర్ను నూతన హంగులతో అత్యాధునిక సాంకేతికతతో ఈ నెల 10వ తేదీ గేమ్ చేంజర్ సినిమాతో తిరిగి ప్రారంభిస్తున్న సందర్భంగా తెనాలి పట్టణ ఆదివాసీ మహిళా సంఘం మరియు వాసవి క్లబ్ నాయకులు ఆశా సినిమా CEO డాక్టర్ జస్వంత్ని సత్కరించి అభినందన శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఆశా థియేటర్ అనేది ఎప్పుడో 1980s నుంచి ఉందండి. ఈ మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల క్లోజ్ చేయాల్సి వచ్చింది. సో మా ఫాదర్ ఆరవేటి ఫణి చక్రవర్తి గారు ఇది స్టార్ట్ చేశారు. సో మా నాన్నగారి స్ఫూర్తితో నేను దీన్ని ప్రజల ముందరికి తీసుకొని రావడానికి నా వంతు నేను ప్రయత్నం చేశాను. సో అన్ని హై ఎండ్ టెక్నాలజీతో మనం ఇప్పుడు థియేటర్ని ఓపెన్ చేసాము. పెద్ద స్క్రీన్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ అన్ని జనానికి ఎంటర్టైన్మెంట్ అందిద్దామని ముందుకు తీసుకొని వస్తున్నాను థియేటర్ని, ఆశా థియేటర్. ఆంధ్ర ప్యారిస్ సినిమా ప్రేక్షకులకి గొప్ప శుభదినం. ఈరోజు అందరూ ఓటీటీలో సినిమాలు చూసి ఇంటికి పరిమితమయ్యే రోజుల్లో మన డాక్టర్ జస్వంత్ గారు ఎంతో ఉత్సాహంతో తెనాలి ప్రేక్షకులకి గొప్ప అద్భుతమైన అవకాశాన్ని కల్పించారు. ఈ అవకాశాన్ని సినిమాలో హాల్లోనే చూడాలనే సంకల్పం చాలామందికి ఉంటుంది. మరొకసారి తెనాలి ప్రేక్షకులకి, ఆంధ్ర ప్యారిస్ ప్రేక్షకులందరూ కూడా ఈ కళ మళ్ళీ నెరవేరబోతుంది. సినిమా హాల్లోనే సినిమా చూద్దాం, ఇది ఖచ్చితంగా మనం పాటిద్దాం. ఈ కార్యక్రమంలో మువ్వల శ్రీనివాసరావు, సంకామూర్తి, రవికిషోర్, రమేష్, కొండవీటి పద్మ, మార్జేటి శారద, తాళ్ళూరి గాయత్రి, ఆరవేటి లక్ష్మీకుమారి, రత్నప్రభ, హరికుమారి, లత, నాగలక్ష్మి, పరమేశ్వరి, శైలజ, గాయత్రి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. లైటింగ్ ఇంతే కదా, సీట్లు ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో మొట్టమొదటి ఏసీ థియేటర్గా పేరు పొందినటువంటి ఆశా థియేటర్ని దశాబ్దాల కాలంగా నిర్విరామంగా ఎన్నో చిత్రాలను ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఆ తర్వాత పునర్వైభవంతో మళ్ళీ కొత్తగా 2025 సిల్వర్ జూబ్లీ టైప్లో మళ్ళీ ముందుకు రావాలనే ఉద్దేశంతో కొత్త సినిమాలు వస్తున్నటువంటి వేళ కొత్త టెక్నాలజీ పెరుగుతున్న సందర్భంలో నూతన ఉత్సాహంతో వస్తున్నటువంటి థియేటర్ మన ఆశా థియేటర్. ఎన్ని థియేటర్లు వచ్చేనా కూడా ఆశ అనేటువంటి ఒక ఆశతో మరి ముందుకు వెళ్ళాలనేటువంటి ఉత్సాహంతో మా డాక్టర్ గారిని ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాము. అలాగే గుంటూరు జిల్లా చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శిగా నేను ఎన్నో థియేటర్లు చూసాము. అదేవిధంగా ఇప్పుడు రేపు ఆశా థియేటర్లో మళ్ళీ రీఓపెన్ చేసేటప్పుడు మా చిరంజీవి గారి కుమారుడు రామ్ చరణ్ గారి సినిమాతో మళ్ళీ ఓపెన్ అవడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. పెండింగ్ లో ఉన్న 4,500 కోట్లు ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో మార్కెట్ వంతెన వద్ద ధర్నా నిర్వహించారు. విద్యార్థులతో కలిసి భారీ ప్రదర్శనగా మార్కెట్ వంతెనకు చేరుకొని విద్యార్థి సంఘ నాయకులు నిరసనకు దిగారు. ప్రధాన రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. విద్యార్థుల నాయకులు మాట్లాడుతూ
కొత్త ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మభ్యపెడుతున్నారన్నారు. పేద విద్యార్థులకు న్యాయం చేసే విధంగా వెంటనే 4,300 కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజున కొత్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇచ్చిన హామీలను ఏమాత్రం పక్కన పెట్టి విద్యార్థుల్ని మభ్యపెట్టే విధంగా ఈరోజు ప్రభుత్వం పాలన సాగుతూ ఉంది. గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్టయితే అమ్మ ఒడి విద్యాదీన వసతి అన్న పేరుతో విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి ఎంతో కొంత సాయం చేశారు. ఈ రోజున నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలు అవుతున్నప్పటికీ యోగాల్లో ఇచ్చిన హామీల్ని మర్చిపోతూ ఈరోజు విద్యార్థులకి వాళ్ళని మభ్యపెట్టి అన్యాయం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం పాలన సాగుతూ ఉంది. కాబట్టి ఈ రోజున ఏబీపీ తరఫున విద్యార్థుల గొంతుకై ఏబీపీ నిలబడింది. గతంలో మీరు ఇచ్చిన యోగాల హామీల మేరకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ని తల్లుల ఖాతాలో కాకుండా కాలేజీ ఖాతాలో వేస్తారని చెప్పిన హామీని మీరు నిలబెట్టుకోవాలి. మీరు ఇచ్చిన హామీని మీరు నెరవేర్చుకుని మీ మీద ఉన్న నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాలి. జైభీం ఫెడరేషన్ కేంద్ర కార్యాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. తెనాలి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ జరిగింది. దళిత నాయకులు ఈ సమస్య ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు జరగాలని దేవయ్య సేవల్ని కొనియాడారు. వ్యవస్థాపక అధ్యక్షులు కటెవరపు దేవానంద్, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు కిందెర నాగరాజు, గోరికపూడి బాలరాజు, సుద్దపల్లి కనకరాజు పాల్గొన్నారు. సావిత్రిబాయి జ్యోతిరావు పూలే గారి భార్య గారు ఈరోజు ఆమె జయంతి సందర్భంగా అట్లానే మా ఆఫీసులో మా జైభీం ఫెడరేషన్ ఆఫీసులో మా క్యాలెండర్ ఆవిష్కరించుకుంటానికి దానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన తెనాలి ఎంఆర్ఓ గారు వారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మేము అడగాలనే పెద్ద మనసు చేసుకుని మా దగ్గరికి వచ్చాడంటే చాలా ధన్యవాదాలు సార్ మీకు. ఇట్లాంటి కార్యక్రమాలు ఎందుకంటే మేము ఇది బడుగు బలహీన వర్గాలకి అనుకున్నారు కానీ కాదు, బలహీన వర్గాలే కాకుండా అగ్గర ఉన్న పేదలకు కూడా మేము సాయం చేస్తూ ఉన్నాం సార్. ప్రతి గ్రామం వెళ్ళిపోయి ఎక్కడ పేదలు ఉంటే అక్కడ వాళ్ళకి అవసరాలు ఉండే అవసరాలు తీరుస్తున్నాం సార్. కానీ ఇది స్థాపించిన కాడి నుంచి 2021 నుంచి స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి మేము చేస్తూనే ఉన్నాం. అదే ఇంకా ముందు కూడా చేయాలని మా ఆలోచన సార్. నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు మన జైభీం ఫెడరేషన్ అధ్యక్షులు దేవానంద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం క్యాలెండర్ ఒకటి ఓపెన్ చేసుకున్నాం. ఈ తెనాలి ప్రాంతంలో ఇట్లాంటి కార్యక్రమాలు జరగడం చాలా ఆనందదాయకం. మన గౌరవ మంత్రివర్యులు గారి సారథ్యంలో అట్లాగే మన తెనాలి అందరికీ మంచి జరగాలని, తెనాలి నియోజకవర్గం బాగా అభివృద్ధి చెంది రాష్ట్రంలోనే తెనాలి పేరు చాలా బాగా వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరికీ, తెనాలి పట్టణ అట్లాగే రూరల్ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని వారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజున మనం జైభీం ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ వారి సారథ్యంలో మన వ్యవస్థాపక అధ్యక్షులు కట్టెవరపు దేవానంద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం క్యాలెండర్ ఆవిష్కరించాము. అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు చిన్న విరామం.